ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మహబూబ్ హై స్కూల్ ఎస్ఎస్సి 1975-76 బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా అందరు ఆర్గనైజర్సు ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులు తోట సంపత్ కుమార్, అతిథి హరిబాబు, మిగతా ఆర్గనైజర్లు శంకర్లింగం, మహేష్, విజయ్, పొన్న హరినాథ్ వీరందరి సంయుక్తంగా గత 2 నెలల నుండి ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ కార్యక్రమం అనేది ఇప్పటిది కాదు, గతంలో ఒకసారి విద్యార్థులు మాత్రమే ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. రెండవసారి ఫ్యామిలీస్తోని రెండవసారి గెట్ టుగెదర్ చేసుకున్నాం. ఈ మూడవసారి ఫ్యామిలీస్తో పాటు వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాలతో కూడా చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 65 ఏళ్ళు పైబడిన వయసులో కూడా ఒంటరిగా ఏకాగా ఉండకుండా జనజీవన స్రవంతిలో కలవాలని, సమాజానికి సేవ చేయాలని మాకు నేర్పినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను ఉద్దేశించి గురువులు నడిచిన బాటలోనే ప్రస్తుతం మేము నడుస్తున్నాం. సామాజిక స్పృహ, సామాజిక అవగాహన, ప్రజల సంక్షేమం, సామాజిక సంక్షేమం గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మేము చేపట్టినాం కూడా. ఇక ముందు కూడా అటువంటి కార్యక్రమాలు ఎస్ఎస్సి 1975-76 బ్యానర్ మీదనే నడుస్తాయని చెప్తున్నాను. ఈ తర్వాత మా గౌరవ అధ్యక్షులు తోట సంపత్ కుమార్ గారు మాట్లాడతాడు. మరి 1975-76 బ్యాచ్ తలపెట్టిన 50 సంవత్సరాల పండుగ మరి చాలా చక్కగా అందరూ కూడా ఫ్యామిలీస్గా పిల్లలతోటి, మనవళ్ళు, మనవరాళ్ళతోటి వచ్చి దిగ్విజయం చేసినందుకు మరి మహబూబ్ హై స్కూల్ పూర్వ విద్యార్థులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు. మళ్ళీ ఏ ఫంక్షన్ చేసినా, ఏ ప్రోగ్రాం చేసినా మరి మీ అందరి సహాయ సహకారాలు ఇలాగానే ఉండి సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తున్నాం. మేము చేసేటువంటి ప్రోగ్రాము ఇంకా కొంతమందికి ఇన్స్పైరింగ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు మా దగ్గరకు వచ్చి ఇది కవరేజ్ చేయడం జరిగిందండి. మేము కలుసుకోవటం కాదు, మా పూర్వ విద్యార్థులందరం కూడా కొంతమంది గురువుల యొక్క ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, సమాజానికి కావలసినటువంటి కొంతమందికి మాకు సహాయం చేసేంత ఉన్నటువంటి ఆ కంఫర్ట్లో మేము కొన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. వాటినన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకునేసేసి మరి ఈ సుమన్ టీవీ వారు మీరు చేసేటువంటి కార్యక్రమం చాలా బాగుంది, ఇంకో 10 మందికి తెలిస్తే వారు కూడా ఇలా చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కవర్ చేయడం జరిగిందండి. అందుకోసమే మేము ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదువుకొని రారాపోరా అనేటువంటి దోస్తులను కలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 10th క్లాస్ వరకే ఇది చేయడం జరుగుతుందండి. అందుకోసమే ఈ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈరోజు గ్రాండ్ సక్సెస్గా 80% ఫ్రెండ్స్ అందరం కూడా గ్యాదర్ అయ్యాము. కాబట్టి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మా ఆర్గనైజర్స్ అందరికీ కూడాను, తోట సంపద కానివ్వండి, శంకర్లింగం గారు కానివ్వండి, రబా మహేష్ గారు కానివ్వండి, తర్వాత అట్లనే పొన్న హరినాథ్ గారు, మిగతా మిత్ర బృందం అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతాభివందనలు. నేను మాదంశెట్టి హరిబాబు బిల్డర్ నండి. నాకు కూడా మా గురువులు నేర్పిన ఏదైతే విజ్ఞానం ఏదైతే ఉందో నా జీవితానికి, నా పిల్లల జీవితానికి పనిచేసింది. అందుకోసమే ఎవరు కూడాను టీచర్ల ఎడల ఈ ముందు భవిష్యత్తు తరాలు కూడా వారి యొక్క చెప్పే విధానాన్ని వినాలి. మనము వారికి ఆ గురువు స్థానంలో ఉన్నటువంటి వాళ్లకు మనము అన్ని రకాలుగా వారిని చేసుకొని ఆ గౌరవం ఇస్తేనే మనకు వాళ్ళు చదువు చెప్పగలుగుతారు. వాళ్ళని తేలిగ్గా తీసుకొని ఎగతాళిగా చేయకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ మరీ చనువుగా వాళ్ళని ఈజీగా తీసుకోవద్దండి. వాళ్ళతో మనం నేర్చుకునే చాలా ఉంటుంది. గురువులు ఎప్పుడు గురువులే, తల్లిదండ్రులు ఎట్లానో గురువులు కూడా సేమ్ అదే బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఇలా అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ సమాజానికి సేవ చేస్తూ మీ జీవితాలని మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మహబూబ్ హై స్కూల్ 50వ సంవత్సరాల పండుగ సందర్భంగా వచ్చినటువంటి సుమన్ టీవీ వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు
మా మిత్రులందరం కలిసి ఈ సంబరాన్ని ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా మా మిత్రులలో డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బిల్డర్లు అయ్యారు, ఏవేవో ఎన్నెన్నో సాధించారు. ప్రతి ఒక్కరు కూడా కొందరు చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. దీనికి అంతటి కారణం మహబూబియా హై స్కూల్. మహబూబియా హై స్కూల్ అంటే 1976లో కానీ సీటు దొరకాలంటే చాలా కష్టం ఉండేది. అప్పుడు స్టాండర్డ్ స్కూల్ అది వరంగల్లో, ఇంటర్వ్యూస్ చేసి సీట్లు ఇచ్చేది. కాబట్టి అలాంటి విద్యార్థులము మేమందరము. ఈ సందర్భంగా అందరినీ కోరేది, విద్యార్థులను కానీ వేరే తోటి విద్యార్థులను, అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ అందరినీ కోరేది ఏంటంటే, యంగ్స్టర్స్ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, గురువులు చెప్పినట్టు విని అత్యున్నత శిఖరాలకు ఎదగాలి. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్ అందరూ డ్రగ్స్కు, సిగరెట్స్కు, మద్యానికి అలవాటు పడి వారి దారం తెట్టబోతున్నది. మాలాగా మీరు కూడా విద్యార్థులందరూ తల్లిదండ్రులు చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు విని ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటున్నాను.